నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని గాంధీనగర్ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం ప్రశ్నపత్రాలను లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు దారి పొడవునా ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు జై బీజేపీ జై జై బండి సంజయ్ అంటూ నినాదాలు వనస్థలీపురంలో బిజినెస్ పేరిట కోట్ల రూపాయలు కుచ్చుటోపి పెట్టిన మహిళ అధిక వడ్డీ ఆశ చూపి షటగోపం పెట్టిన కిలాడి లేడీ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం క్యాబ్ డ్రైవర్పై దాడి చేసి కారుతో ఉడాయించిన దుండగులు ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం ప్రశ్నపత్రాలను లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని గాంధీనగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓటేసి గెలిపించిన ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చేశారని కిషన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదు సికింద్రాబాద్లో చర్చకు వస్తావా అని అడిగారు ముషీరాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసి నేడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న లక్ష్మణ్ ఏం అభివృద్ధి చేశారని అన్నారు ప్రభుత్వంపై విమర్శలు మాని అభివృద్ధిపై పోటీ పడండి బీజేపీ నేతలకు మంత్రి తలసాని హితవు పలికారు అసలు విషయం పక్కన దారి బట్టి పనికిరాని చెత్త పనికిరాని సోదెంతా మాట్లాడుతుంది మీరు చూసారు కదా ఏమి జరుగుతుంది సమాజంలో మీకు తెలియంది కాదు మరి ఈ ప్రాంతంలో లక్ష్మణ్ గారు ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు వారు రాజ్యసభ సభ్యులుగా ఉండే మీకు మీ సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ ఎవరు కిషన్ రెడ్డి అనే పేరుంది 4 ఏళ్ల నుంచి కనిపించిండ్రా ఎక్కడన్నా చూసిండ్రా ఒక ₹1,00,000 పని ఎక్కడన్నా చూసిండ్రా లేదు రెండోది మనవులను 5 మందిని ఓడగొట్టిర్రు కూర్చోబెట్టిర్రు కార్పొరేటర్లను పోనీ గెలిచిన ఓడగొడని పని చేస్తుండా రూపాయి ఉన్నదా వాళ్ళదేనా వాళ్ళు ఏది కావాలన్నా గోపాల్ దగ్గరికి రావాలి వాళ్ళ దగ్గర ₹1 లేదు ₹1 ఖర్చు పెట్టే శక్తి లేదు నేను మీకే అడుగుతా అన్ని డివిజన్లకే ఉన్నారు మీరు ఇక్కడ ఈ 5 డివిజన్లల్లో కేంద్రం నుంచి కానీ ఒక పార్లమెంట్ సభ్యుడు తన బడ్జెట్ నుంచి కానీ ఒక రాజ్యసభ సభ్యుడు వారి బడ్జెట్ నుంచి కానీ ₹1,00,000 ఎక్కడన్నా తెచ్చినా చూపించమని చెప్పండి మరి గోపాల్ గారి నాయకత్వంలో వందల కోట్ల రూపాయల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకటి ఏంటంటే మీ అందరూ కూడా చెప్తున్నా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలాగా మనకు 1,00,000 ఉంటాయి మన ఫ్యామిలీలో కూడా 1,00,000 ఉంటాయి కానీ ఎలక్షన్ అన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు గతంలో కార్పొరేషన్ ఎలక్షన్లో జాగ్రత్త పడకపోతే మన వాళ్ళు దెబ్బతిన్నారు మీరు రేపు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మన ప్రభుత్వం వచ్చినాక ఏ కార్యక్రమం చేయలేదు చెప్పండి ఈరోజు మంచినీళ్ళు ఫ్రీగా ఇస్తుందా లేదా అంతకుముందు బిల్లు కడుతుండే కదా ఇప్పుడు ఫ్రీగా వస్తున్నాయి కదా ముఖ్యమంత్రి గారు మాట అంటే మాట మీద ఉన్నటువంటి వ్యక్తి గతంలో కార్పొరేషన్ ఎలక్షన్ ముందు వరదలు వస్తే 10,000 ఇచ్చిండు మీకు అందరికీ తెలుసు ఆ రోజు ఇదే బీజేపీ వాళ్ళు ఏమన్నారు కారు పోతే కారు ఇస్తా ఇల్లు పోతే ఇల్లు ఇస్తా మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్ ఇస్తా లాస్ట్కు మనిషిని పోతే మనిషి కూడా ఇస్తా అన్నాడు ఇచ్చిండ్రా అదే మనకు వాళ్ళకు ఉన్నటువంటి తేడా దీన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు మతపరమైనటువంటి రాజకీయం తప్ప కరీంనగర్ జైలు నుంచి విడుదలైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పార్టీ కార్యకర్తలు దారి పొడవునా ఘన స్వాగతం పలికారు జై బీజేపీ జై జై బండి సంజయ్ అంటూ నినాదిస్తూ కదం తొక్కారు పలు చోట్ల బాణసంచా పేలుస్తూ నినాదాలు చేస్తూ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు కరీంనగర్ కోర్టు చౌరస్తా వద్దనున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు బండి సంజయ్ను భుజాల మీద ఎత్తుకొని బీజేపీ కార్యకర్తలు నడిచారు
మా అత్తమ్మ చనిపోయిందన్న, ఇంట్లో ఏడుస్తున్నారు, ఇంట్లో కోలుకొని దెబ్బ జరిగింది, ఇంట్లో ఏడుస్తున్నారు. మొన్న పక్షి పడితే పక్షి ముట్లే, నన్ను కన్న కొడుకులకే చూసుకున్నది మా అమ్మ తర్వాత. ఇంట్లో ఏడ్స్తే మోడీ గారి యొక్క ఆలోచన, మోడీ గారి మా పార్టీ సిద్ధాంతం, మా పార్టీ ఆలోచన, మోడీ గారి యొక్క ఆలోచన. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఫ్యామిలీ లాస్ట్. కానీ మా కుటుంబ సభ్యులు ఏడితే ఇలా పక్షి పట్టడానికి మొన్న రాత్రి వచ్చిన ఇంటి ముంగట మా అత్తమ్మ చనిపోయిన మా అత్తమ్మ ఫోటో, అత్తమ్మ ఫోటో. బిజినెస్ పేరుతో మహిళల వద్ద నుండి లక్షలు కోట్ల రూపాయలు తీసుకొని ఒక మహిళ చేతులెత్తేసింది. స్వర్ణలత అనే మహిళ తమను భారీ ఎత్తున మోసం చేసిందని 14 మంది బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయానికి వెళ్ళగా వారిని వనస్థలిపురం పిఎస్కి వెళ్లి ఫిర్యాదు చేయవలసిందిగా అధికారులు సూచించారు. అధికారుల సూచన మేరకు వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. సుమారు 50 మంది బాధితులు ఉన్నట్లు, అందరి వద్ద నుండి 14 కోట్లు తీసుకొని పరారైనట్టు వారు ఆరోపించారు. మేము వనస్థలిపురం నుంచి వచ్చాము. వనస్థలిపురంలో పిఎస్లో మనం కేసు పెట్టాము. మేము ఒక ఆమె మా దగ్గర నుంచి పైసలు తీసుకున్నది. ఇలా చిట్టీలు వేస్తాము, ఇట్లా ఫైనాన్స్ అది ఇది అని చెప్పేసి అని 1,00,000కి 2 లక్షలు ఇస్తాను ఇట్లా అని చెప్పేసి అని మోసం చేసి పైసలు తీసుకున్నది. ఈరోజు మేము పోలీస్ స్టేషన్ చుట్టూ ఇక్కడ మన డీసీపీ దగ్గరికి వచ్చాము. వస్తే ఎవరు కేసు తీసుకోము, మేము ఇది లీగల్ది అని చెప్తున్నారు. అయితే చాలామంది ఉన్నారండి బాధ్యతలు, నష్టపోయిన వాళ్ళు. దగ్గరగా జనవరి నుంచి ఆమె మా దగ్గర నుంచి 14 కోట్ల వరకు వసూలు చేసింది. వసూలు చేసి పైసలు ఇమ్మంటుంటే మమ్మల్ని నానా తిప్పలు పెట్టి మమ్మల్ని ఎంత బాధ పెడుతుందంటే, ఇంట్లో టార్చర్, మాకు బయట టార్చర్, రూపాయి లేకుండా మేము ఈ బాధలు మేము పడలేకపోతున్నాము. ఎవరు తిరిగినా న్యాయం చేయట్లేదు. ఈమె ఏం చేస్తుందంటే అందరి దగ్గర పైసలు తీసుకొస్తుంది. అది తప్పు, చాలా తప్పు, మోసం చేస్తుంది. ఇట్లా మోసం చేయడం కరెక్ట్ కాదు. ఇలా ఎంతమంది దగ్గర తీసుకొచ్చి ఎంతమందిని మోసం చేసి ఎన్ని కుటుంబాలను రోడ్డుకి ఈడుస్తారు. ఇది తప్పు కదా. మాకు న్యాయం జరగాలి, మాకు ఎట్లయినా సరే మీరు న్యాయం చేస్తారని చెప్పేసి అని మేము ఇది చేస్తున్నాము. నేను వచ్చేసి 18 లక్షలు ఇచ్చాను ఆమెకి. నా ఫ్రెండ్ ద్వారా 18 లక్షలు తీసుకున్నది. అందరి దగ్గర ఇట్లానే, మాకు తెలిసిన వాళ్ళు అందరి దగ్గర డబ్బులు మామూలుగా ఇట్లా 1,00,000కి 2 లక్షలు ఇస్తాను, నేను వ్యాపారం చేస్తున్నాను, ఏదో బిజినెస్ చేస్తున్నాను, చిట్టీలు చేస్తున్నాను అని చెప్పి తీసుకున్నది. రియల్ ఎస్టేట్ అనుకునేసేపు అంటుంది. ఎంతోమంది ఉన్నారండి. మేము బయటకు వచ్చిన కొంతమంది వచ్చాం, కానీ ఇంకా చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. మాకు న్యాయం జరగాలి. కంప్లైంట్ ఇచ్చాము, జైలుకి వెళ్ళింది, 1 మంత్ ఉండేసి వచ్చింది. ఇది అయ్యి అప్పుడే 2 మంత్ మే నెలలో అయ్యిందండి. మే నెలలో అయ్యింది. స్వర్ణలత ఆమె ఇక్కడ వేకర్ సెక్షన్ వెంకటేశ్వర కాలనీలో ఉంటుంది. ఈమె ఇట్లా అందరినీ అసలు ఎంత లక్షలు దోసేసేసి అసలు ఇది కరెక్ట్ కాదు. అసలు మమ్మల్ని ఇట్లా టార్చర్ పెట్టి మమ్మల్ని ఈ విధంగా మోసం చేయడం కరెక్ట్ కాదు. మీరే మాకు న్యాయం చేయాలి. అందరి దగ్గర తీసుకురా, నేను వెంచర్లలో పెడుతున్నా. ఈ వెంచర్లలో డబల్ ఇస్తారు. యాదగిరిగుట్ట కాడ ఆచారం గుణగాళ్ళు ఈ వెంచర్లలో పెడుతున్నా. మీకు 5 లక్షలు ఇస్తా, 7 లక్షలు ఇస్తా, 6 లక్షలు ఇస్తా, 1,00,000 రూపాయలు ఎక్కువ ఇస్తా అని అందరి దగ్గర అప్పులు చేపించింది. ఇప్పుడు మేము బతకలేని పరిస్థితి. మరి ఎవరి దగ్గర పెట్టినో పోదాం పమ్మంటే అది నా పర్సనల్, మీకు అనవసరం అని అంటుంది. ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు చచ్చిపోయే పరిస్థితి ఉంది. మా 40 లక్షలండి. ఫ్లాట్ పేపర్లు కూడా ఉన్నాయి. ఎల్బీ నగర్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఊబర్లో కారు బుక్ చేసుకున్న 2 గుర్తు తెలియని వ్యక్తులు ఎయిర్పోర్ట్ రోడ్లో క్యాబ్ డ్రైవర్పై కత్తితో దాడి చేసి క్యాబ్తో పరారైన ఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపుతోంది. పహాడీ షరీఫ్ పోలీసులు బాధితుని వివరాల ప్రకారం కంచన్బాగ్ హఫీజ్ బాబా నగర్కు చెందిన మిర్జా ఆజం బేగ్ వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్, ఊబర్ క్యాబ్ సర్వీస్లో డ్రైవర్. గురువారం తెల్లవారుజామున 12:45 ఊబర్ యాప్లో వచ్చిన మెసేజ్ ప్రకారం మారుతి కారులో మిర్జా ఆజం బేగ్ 2 వ్యక్తులను ఎల్బీ నగర్ వద్ద పికప్ చేసుకున్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాల్సి ఉండగా ముందుగా ఓటీపీ చెప్పమని క్యాబ్ డ్రైవర్ అడిగాడు. ఫోన్ ప్రాబ్లం ఉందని మార్గమధ్యలో చెబుతానని చెప్పడంతో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ దాటగానే ఓ వ్యక్తి వ్యాష్రామ్ అంటూ కారు ఆపాలని చెప్పడంతో తాను ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉందని అక్కడ ఆపుతానని చెప్పాడు.
దీంతో వెనుక సీట్లో కూర్చున్న ఓ వ్యక్తి వెనుక నుంచి గట్టిగా పట్టుకోగా నా పక్కన సీట్లో కూర్చున్న వ్యక్తి కత్తితో క్యాబ్ డ్రైవర్పై దాడి చేశాడు. క్యాబ్ డ్రైవర్ తలకు బలమైన గాయాలు అవ్వడంతో వెంటనే కారు ఆపి కిందకి దిగాడు. సదరు వ్యక్తులు క్యాబ్లో పరారయ్యారు. క్యాబ్ డ్రైవర్ మరొక కారు లిఫ్ట్ తీసుకొని మరీ వెంబడించిన ఫలితం లేకుండా పోయింది. జరిగిన విషయాన్ని తన కారు యజమాని ఆజ్మత్తు వివరించారు. వెంటనే యజమాని GPS యాప్ ద్వారా చెక్ చేయగా క్యాబ్ బేగం బజార్లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే క్యాబ్ డ్రైవర్ మిర్జా ఆజం బేగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాడి షరీఫ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన క్యాబ్ డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఊబర్ క్యాబ్ డ్రైవర్ నేను డ్యూటీలో ఉన్నప్పుడు అతనికి ఒకటి ఊబర్ లొకేషన్ వచ్చింది. ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ పోవడానికి ఒకటి కాల్ వచ్చింది. ప్లస్ ఆ కాల్ యాక్సెప్ట్ చేసింది. కాల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎల్బీ నగర్లో ఇద్దరు ప్యాసింజర్లు ఎక్కారు. ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ రావడానికి. ఎయిర్పోర్ట్ అప్రోచ్లో వచ్చిన తర్వాత అందులో ఒక ప్యాసింజరు టాయిలెట్ వస్తుందని చెప్పి వెహికల్ సైడ్ కావమంటే అతను ఆల్రెడీ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చినా కదా, ఎయిర్పోర్ట్ వెళ్ళిన తర్వాత మీరు చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళిద్దరు కలిసి ఆ క్యాబ్ డ్రైవర్ను కొట్టిండ్రు. ఆ కొట్టే సమయంలో అతను డోర్ తీసుకుని బయటకు దిగే సమయంలో అందులో ఉన్న ఒక వ్యక్తి అతని దగ్గర ఉన్న చాకు లాంటిది ఒక పదులైన ఒక ఆయుధంతో అతని డ్రైవర్ తలపై కొడితే అతనికి ఒక 7 స్టిచ్చెస్ పడ్డాయి. ఇమీడియట్లీ అతను చేసిన హాస్పిటల్కి వెళ్ళి తర్వాత మనకి నిన్న ఎర్లీ మార్నింగ్ 8 గంటల టైంలో పోలీస్ స్టేషన్కి వచ్చిండ్రు. మేము ఇమీడియట్లీ కేసు బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ గురించి 2 టీములు తయారు చేసినాం. ఆఫీసర్ల యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఆ టీములు చేస్తున్నాయి. ఆ కేసులను త్వరలో పడుకొని మిగతా వివరాలు మీకు తెలియజేస్తాం. ఇన్ఫర్మేషన్ వచ్చినాయి సార్ అక్యూస్డ్ మన అఫెండర్ గురించి ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ కేసు అయింది. ప్లస్ వాళ్ళ గురించి టీములు తిరుగుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర ఇంకా మనకైతే మన చేతికి ఏం రాలేదు. వచ్చిన తర్వాత ఉంటే మీకు డీటెయిల్స్ చెప్తాం. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన నేవీ కమాండో చందక గోవింద్ పార్థివ దేహం ఆయన స్వగ్రామం చీపురుపల్లి మండలం పర్లకు చేరుకుంది. విశాఖలోని INS కర్నలో నేవీ అధికారులు నివాళులర్పించి అనంతరం స్వగ్రామానికి తరలించారు. గరివిడి మండలం పెనువర్తి గ్రామం నుండి 20 కిలోమీటర్ల మేర ర్యాలీగా గోవింద్ పార్థివ దేహం తీసుకువచ్చారు. చిన్న వయసులోనే తమను వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడంటూ తల్లి చందకలక్ష్మి కన్నీటి పర్యంతమైంది. ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు చేపట్టారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెయిన్ రిలీఫ్ వంటి ఆయుర్వేద ఔషధం
మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వాటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వాటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వాటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వాటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. బాపట్ల జిల్లా ఆవిర్భావ సభలో తాను మాట్లాడిన మాటల్ని వక్రీకరించి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం బాధాకరమని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. ఒక రాజకీయ పార్టీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చరిత్రను గుర్తు చేస్తూ వివరణ ఇచ్చే క్రమంలో మాట్లాడిన తన మాటల్ని వక్రీకరించారని అన్నారు. ఎల్లో మీడియా చేసినటువంటి తప్పునకు బాధపడిన దళిత సోదరులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి మనం చేసుకున్న అద్భుతమైనటువంటి పండుగ, మన కొత్త జిల్లా ఏర్పడి సంవత్సరం అయినటువంటి సందర్భంగా అంగరంగ వైభవంగా మనందరం కూడా కలిసి చాలా పండుగ వాతావరణంలో చేసుకున్నాం. మనకి కొత్త జిల్లా ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అందరం కూడా ధన్యవాదాలు తెలియజేశాం. అయితే ఈ సందర్భంలో నేను ఒక రాజకీయ పార్టీ చేసినటువంటి మాటలకి కొంత వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి నేపథ్యంలో చరిత్రలో జరిగినటువంటి విషయాలను కొన్ని చెప్పిన వాటి మీద రాజకీయంగా దాన్ని వేరేగా వక్రీకరించి దాన్ని తప్పుగా తీసుకువెళ్ళటానికి, తద్వారా మా దళిత సోదరులని వాళ్ళ మనోభావాల్ని ఇబ్బంది పడే విధంగా చేయటానికి ఒక దుర్మార్గపు ప్రయత్నం, ఎల్లో మీడియా చేసినటువంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది. అలాగే వాళ్ళు చేసినటువంటి ఆ తప్పు వల్ల నా దళిత సోదరులు ఎవరైనా బాధపడి ఉంటే తప్పకుండా మనస్ఫూర్తిగా వాళ్ళ తరఫున, నా తరఫున క్షమించమని చెప్పి మటుకు ముందరగా కోరుకుంటాను. ఎందుకంటే ఇది ఏ రకంగా మిమ్మల్ని బాధ పెట్టినా ఆ బాధ నాకు కలిగించినటువంటి బాధగానే ఉంటుంది. కాబట్టి మా కుటుంబాన్ని, నన్ను, నా తండ్రి గారిని అందరినీ మరి దీవించి అభిమానించి మాకు రాజకీయంగా మా వెన్నుదున్నుగా ఉన్నటువంటి సోదరులు, నా ఎస్సీ సామాజిక సోదరుల సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీన్ని మనం ఇవాళ ఎవరో కావాలని వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి నిజంగా ఫలితం ఉండకపోయినా కొంతమంది ఈరోజు మరి ఆ ఎల్లో మీడియాలో చేసేటువంటి ప్రసంగాలు, లేకపోతే చేసేటువంటి కామెంట్స్, డిబేట్స్, వాటిలో ఎవరు ఇబ్బంది పడ్డా కూడా అది నేను ఇబ్బంది పడ్డట్టుగానే ఫీల్ అవుతాను. కాబట్టి మనస్ఫూర్తిగా క్షమించమని చెప్పి అడుగుతున్నాను. అలాగే ఈ సందర్భంగానే ఒక రాజకీయ పార్టీ వాళ్ళు ఒకటి చేసి మనం ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి జిల్లాని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం తన మాట నిలబెట్టుకోవటానికి ఇచ్చినటువంటి జిల్లాని వాళ్ళెవరూ వేరే రకంగా దాన్ని ప్రస్తావించడం భరించలేకనే నేను మాట్లాడినటువంటి విషయం. దీంట్లో ప్రధానంగా మనం చరిత్రలో చూసుకోవాల్సినటువంటి విషయాల్లో నేను మాట్లాడిందల్లా ఒకటే. మనం గతంలో 1977 నుంచి మన బాపట్ల కేంద్రంగా పార్లమెంటు నియోజకవర్గం మరి 7 నియోజకవర్గాలు అయినటువంటి పొన్నూరు, బాపట్ల, పర్చూరు, చీరాల, అద్దంకి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జలదీక్షకు అనుమతి కోరారు. చిన్న రహదారి కావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని, నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారని నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి తెలిపారు. అందుకే ఆయన చేపట్టాలని చూసిన జలదీక్షకు పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదని వివరణ ఇచ్చారు. మరోవైపు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయని, ట్రాఫిక్ జామ్ వల్ల వాహనాలు నిలిచిపోతే విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. చెరువు వద్దకు మద్దతుదారులు ఎక్కువగా వస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఎమ్మెల్యే ఆరోగ్యం దృష్ట్యా దీక్ష మంచిది కాదన్నారు. అందుకే అనుమతి ఇవ్వలేదని ఆయన తెలియజేశారు. నిన్న మొన్నటి వరకు మాంసం ప్రియుల నుంచి ముక్క లేనిదే ముద్ద దిగదు అనే మాట వినపడేది. కానీ ఈ మధ్య బిర్యానీ తినందే పొద్దు గడవట్లేదు అనే మాట బాగా వినిపిస్తోంది.
అంటే భారతదేశంలో బిర్యానీ వంటకాన్ని ఇష్టపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని అర్థమవుతోంది. భారతీయ వంటకాల్లో సాధారణంగా వంటకంగా మారిన ఈ విదేశీ వంటకం పురాతన కాలం నాటిదని, బిర్యానీ అనే పదం పర్షియన్ భాషా పదమని నిపుణులు తెలిపారు. అయితే భారతదేశంలో లభించే కొన్ని సాధారణ రకాల బిర్యానీలలో లక్నవీ బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ, కాశ్మీరీ బిర్యానీ, అవధి బిర్యానీ, మురదాబాదీ బిర్యానీ, అస్సామీ కంపూరి బిర్యానీ, కోల్కతా బిర్యానీ వంటివి బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ క్రమంలో బిర్యానీ ప్రియుల కోసం నిర్వాహకులు కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తూ తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ నూతన రెస్టారెంట్ నిర్వాహకులు వినూత్న ఆఫర్ ప్రకటించి వార్తల్లోకి ఎక్కారు. మార్కాపురంలో ఓ నూతన రెస్టారెంట్ నిర్వాహకులు వినూత్న ఆఫర్ను ప్రకటించారు. ₹1 నోటు ఉంటే చాలు చికెన్ బిర్యానీ పార్సల్ తీసుకెళ్లొచ్చని ప్రకటించారు. ఇక అంతే, రూపాయి నోటు ఇచ్చి బిర్యానీ తీసుకెళ్లేందుకు మాంసం ప్రియులు ఉదయం నుంచి షాపు వద్ద క్యూ కట్టారు. పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో ఆ ప్రాంతం రద్దీగా మారింది. దీనిపై రెస్టారెంట్ యజమాని స్పందిస్తూ ఇంతమంది వద్ద రూపాయి నోటు ఉందని తాను కూడా ఊహించలేదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటికీ సుమారు 300 మంది వరకు వచ్చారని, ఇంకా 300 మంది వచ్చినా ఇబ్బంది లేకుండా చికెన్ బిర్యానీ పంపిణీ చేస్తామని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మరీ ఆలస్యం ఎందుకు? మీ వద్ద రూపాయి నోటు ఉంటే మార్కాపురం వెళ్ళి బిర్యానీ తెచ్చుకోండి. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, వారి సంక్షేమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 2 కళ్ళు అని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాస్త్ర, సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. 3వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమ లబ్ధిని మహిళలకు అందించడంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం నందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్, తమ్మల్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్నారని, ఇచ్చిన హామీలను 98.44% పూర్తి చేసిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతోందని తెలిపారు. అన్న రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా మీరందరూ కూడా మా కుటుంబాన్ని ఆనందించినారు. అదే ఇంట్లో ముగ్గురికి పదవులు వచ్చేటట్టు మీ వల్ల జరిగిందని కూడా మేము తెలియజేసుకుంటా ఉంటాం. ఇంకా చాలా సేపు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి ఉండాలా. మేము మా కుటుంబం ఉన్న రోజుల్లో కూడా ఎప్పుడు మీకు రుణపడి ఉంటామనేది గుర్తు పెట్టుకుంటాం. మేము ఇంకా కూడా మించి మీకు పనిచేస్తాం తప్పితే మేము ఏది కానీ ఆశించాం. చిన్న చిన్నగా ఏదైనా నాయకులతో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా నాకు చెప్పండి. ఇంకా ఎప్పుడు మీకు అందుబాటులో ఎప్పుడు కూడా పనిలోనే పొద్దున్నే ఉంటాను నేను. ఆ తర్వాతనే నేను తమలపల్లి కానీ మన్నపల్లి కానీ నేను పోతాను. మీరు అందరికీ తెలుసు, ఏదైనా కానీ చిన్న పని నా వల్ల అయితే కాకపోతే అన్నగారికి చెప్పో ఎవరికో చెప్పి చేస్తా, కానప్పుడు నేను చేయలేను కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ గా ఏదో ఒకటి నేను చేస్తానని కూడా మీకు తెలియజేసుకుంటా ఉంటా. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కానీ నాకు తెలిసి కానీ మా ఎవరికైనా తెలియకనా కానీ ఒక చిన్న పొరపాటు ఏదైనా జరిగితే కూడా మీరు వచ్చి నన్ను నిలబెట్టి అడగాల్సిన బాధ్యత మా అక్క చెల్లెలు గుండెని కూడా నేను తెలియజేసుకుంటా ఉంటా. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గుండెల్లో పెట్టుకోండి. ఆయన మన బిడ్డలు కానీ మిమ్మల్ని కానీ ఆయన గుండెల్లో పెట్టుకొని చూస్తారు. మీ ఆశలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గుండెల్లా. ఇలాంటి ముఖ్యమంత్రి ఇంతవరకు ఎవరు చూడలేదు, ఇంకా చూడబోరు కూడా. రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో ఉండే కొద్ది సంస్థలు కూడా వచ్చి ఆయన అభినందించిన అవి కూడా మీకు చూసింటే ఆ పేపర్లో, టీవీలో. మీరందరూ కూడా ఒకటే ఆలోచించాల, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిస్థితి ఏంటి. మీరెవరో చాలా మంది కూడా వచ్చింటారు కుప్పంకి. ఇంతకుముందు చెప్తా ఉన్నారు, నేను కూడా కుప్పంలో 3.5 నెలలు ఉన్నా. కనీసం స్వతంలో ఒక కాలం ఒకటి కూడా కుప్పంలో లేవు. అందరూ కూడా కొత్తనే రైలు ఎక్కేసి బెంగళూరుకి, కర్ణాటక, తమిళనాడుకు పోయి వస్తాం. ఆయన ఏదో నేను చేసినాను
ఏదో కనిపిస్తే ఫోన్ కనిపిస్తే ఫోన్ నేను కనిపెట్టినా, కంప్యూటర్ నేను కనిపెట్టినా, ఈ మైక్ నేనే కనిపెట్టినా, ఆ ఇల్లు నేనే కట్టినా, ఇది నేనే కట్టినా, అందరూ కూడా మీకు చెవులోపు కమ్మలు ముక్కులు అన్ని కూడా నేనే చేసినాను, అవన్నీ కూడా మోడల్ నేనే చేసినని చెప్తారు. ఆయన ఎక్కడ, మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ? నక్కకు నాగలో గారికి అంత తేడా ఉంటారు. ఎక్కువ మాట్లాడతాను, ఎందుకు లేదు రోజు వీళ్ళు ఉండేవాడిని. అందరూ కూడా సంతోషంగా ఉండాలా, ఎప్పుడు కూడా మీ ఆఫీసులో మాకుండాలా. మేమున్న రోజుల్లో ఎప్పుడు కూడా మేము ఏం చేస్తామన్నా ఇంకా కింది స్థాయికి పోయి మీకు అందరికీ అందుబాటులో ఉండి మా వల్ల ఇంకెంతైతే అంత నేను మీకు పని చేస్తాం మా కుటుంబం నుంచి అని కూడా తెలియజేసుకుంటా ఉంటా. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఇంత గంటలో ఒక వినూత్నంగా మాకు మన ఇంటికే వచ్చి వైద్యం చేసే విధంగా కూడా వారు ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు మనం కూడా చూస్తా ఉన్నాం, ఎన్నో సంవత్సరాలు ఇక్కడ మన పాత హాస్పిటల్లోనే ఉన్నాం. ఈరోజు 30 పడకల నుంచి 50 పడకల హాస్పిటల్ మనం కట్టుకున్నాం, తొందరలో ప్రారంభిస్తాం. అదేవిధంగా పుంగనూరులో 50 పడకల హాస్పిటల్ ఉంటే దాన్ని 100 పడకల హాస్పిటల్ కూడా చేస్తామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే వారు విద్యకు వైద్యానికి ఇస్తూ ఉన్నంత ప్రాధాన్యత ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో ఇవ్వలేదు. ఈ రోజు ఆరోగ్యశ్రీ కింద ఏదో తూతు మంత్రంగా కొన్ని వ్యాధులకే ఆరోగ్యశ్రీ వర్తింపజేసి వైద్యం చేస్తామంటే గతంలో ఈ రోజు 3255 రకాల జబ్బులకు వైద్యం చేసేదే కాకుండా ఉచితంగా వైద్యం చేసి తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళు కోలుకునేదాకా వాళ్ళకి ఆర్థిక సాయం కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందిస్తామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తా ఉన్నాం. రాష్ట్రం ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, ఇంకొక పక్క కరోనా కష్టాలు, 2 సంవత్సరాలు కరోనాతో మనం నష్టపోయాం. అన్ని రకాల ఇబ్బందులు కూడా అధిగమించి వారు 99% ఎన్నికల హామీలు నెరవేర్చారంటే ఇంతకంటే మంచి ముఖ్యమంత్రిని మనం తెచ్చుకోగలుగుతామా అని మీరు ఆలోచన చేయాలని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తాడు, ఎక్కడ అభివృద్ధి జరగడం లేదు ఈ రాష్ట్రంలో, మొత్తం డబ్బులంతా కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వీటిలోకి సంక్షేమ పథకాలకి ఇచ్చేస్తూ ఉన్నాడు అని చెప్పి చెప్తూ అన్నాడు. అది వాస్తవమే. ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు? చంద్రబాబు నాయుడిని కుప్పం చూసి కుప్పం తర్వాత మన నియోజకవర్గాన్ని చూడమనండి, లేకపోతే ఏ నియోజకవర్గమైనా ఈ రాష్ట్రంలో చూడమనండి, కుప్పం కంటే ఎక్కువ అభివృద్ధి చెందిందా లేదా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకే నువ్వేమీ చేసుకోలేదు, నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడడం సభమేనా అని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు మనం చూస్తాగా మీ గ్రామాలలో మీరే చూస్తూ ఉన్నారు, సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ దాదాపు 90% వేసాం. మనం ప్రతి ఊరికి కూడా తార్ రోడ్డు వేసాం. ప్రతి చిన్న సన్న రోడ్లన్నీ కూడా డబుల్ రోడ్లు చేస్తా ఉన్నాం. బ్రిడ్జీలన్నీ కూడా అన్ని నదుల మీద బాలమాలపల్లి పోయే రోడ్లు కానీ, మచ్చరాళ్ళ నది మీద కానీ, అదేవిధంగా మన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దగ్గర కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బ్రిడ్జీలు కట్టి మనం ఎప్పుడు కూడా ఎంత నీళ్ళు వచ్చినా కూడా మనకు ట్రాఫిక్ అంతరాయం కాకుండా మనం ఎప్పుడు కూడా బస్సుల్లో పోయే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మన జిల్లాలో ఎక్కడైతే మనకు జగనన్న మా భవిష్యత్తు పోస్టర్ విడుదల చేసే క్రమంలో అధికార పార్టీ వైసీపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎదురుగానే వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పోలవరం మండల కేంద్రం జరిగిన జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం రసాబసగా సాగింది. బూతు పురాణాలతో కుర్చీలతో బహిరంగంగానే అధికార పార్టీ నాయకులు ఒకరికొకరు తిట్టుకున్నారు.
ఒక్కోసారి రోడ్లపై అనుకోని ఘటనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ సమయంలో ఏదైనా వాహనం దూసుకొస్తే పై ప్రాణాలు పైనే ఎగిరిపోతాయి. అలాంటిది రైల్వే ట్రాక్ దాటేటప్పుడు ట్రైన్ దూసుకొస్తే ఇంకేముంది, జీవితంపై ఆశలు వదిలేసుకోవడమే. అలాంటి సీన్ విజయవాడలో జరిగింది. రైల్వే గేట్ క్రాసింగ్పై ట్రాఫిక్ జామ్ అయింది. అదే సమయంలో ట్రైన్ దూసుకు వచ్చింది. అయితే చివరి నిమిషంలో ట్రైన్ ఆగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం వందల వేల వాహనాలు తిరుగుతూ ఉండే ఆ ప్రాంతం గుణదల రైల్వే ట్రాక్. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న అంతే సంగతులు. ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. మరి అంత అపాయకరమైన స్థలాల్లో ఎందుకు అంత నిర్లక్ష్య వైఖరి? రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పర్యవేక్షణ లేకపోవడంతో వాహనదారులు ఇష్టం వచ్చినట్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఈ రోజు స్టేషన్ మాస్టర్ చొరవ తీసుకోకుంటూ ప్రాణాలు దక్కేవి కావు. గుణదల ట్రాక్పై 4 వీలర్స్ ఆపకూడదంటూ స్థానికులు ఆందోళన చేశారు. తక్షణమే గుణదల ట్రాక్పై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లేకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రించేందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని గాంధీనగర్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం. ప్రశ్నాపత్రాలను లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు దారి పొడవునా ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు. జై బీజేపీ, జై జై బండి సంజయ్ అంటూ నినాదాలు. వనస్థలీపురంలో బిజినెస్ పేరిట కోట్ల రూపాయలు కుచ్చుటోపి పెట్టిన మహిళ. అధిక వడ్డీ ఆశ చూపి షటకోపం పెట్టిన కిలాడి లేడీ. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. క్యాబ్ డ్రైవర్పై దాడి చేసి కారుతో ఉడాయించిన దుండగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.